ఒక ఐఫోన్, ఒక్క ఫ్యామిలీ, ముగ్గురు ప్రాణాలు. వెల్కమ్ బ్యాక్ టు జేడీ డిటాక్స్. రీసెంట్గా మహారాష్ట్రలో జరిగిన ఒక విషాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తల్లిదండ్రులు కొనిచ్చిన ఐఫోన్కి ఈఎంఐ రావడంతో కొడుకు తల్లిదండ్రుల్ని ఈఎంఐ కట్టమని అడగగా వాళ్ళు కొద్దిగా సీరియస్ అయ్యారంతే. కుమారుడు కొండపైకి ఎక్కి నేను ప్రాణాలు తీసుకుంటానని చెప్పేసి అక్కడ కొండపైకి ఎక్కాడు. తల్లి చాలా ట్రై చేసింది కొడుకుని బ్రతికించుకోవడం కోసం. కానీ చిట్ట చివరికి తండ్రి ఆ కొడుకును కాపాడుకోవడానికి దగ్గరికి వెళ్ళి హ్యాండ్ పట్టుకోగా ఇద్దరు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. ఆ తర్వాత దీన్ని తట్టుకోలేక ఆ తల్లి కూడా లోయలో పడిపోయి చనిపోవడం జరిగింది. ఒక ఐఫోన్ గురించి ముగ్గురు ప్రాణాలు పోవడం అయితే మహారాష్ట్రలో జరిగింది. మొదట ఇది ఐఫోన్ గురించి అనుకున్నారు, కానీ పోలీసుల సమాచారం మేరకు ఇది కుటుంబ కలహాలకు సంబంధించి కూడా ఇలా చనిపోవడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. ఇది కేవలం ఐఫోన్ కథ కాదు, ఇది మనిషి విలువలు, కుటుంబంలో కమ్యూనికేషన్, ఆర్థిక ఒత్తిడి, మానసిక స్థితి గురించి ఆలోచించాల్సిన ఘటన. ఈఎంఐల గురించి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వాళ్ళని, ఎలాంటి బాధలు పడుతున్న వాళ్ళని అలా ఒంటరిగా వదిలేయకండి. అవసరమైతే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ నిపుణుల సలహాలు తీసుకుని వాళ్ళని మనసులను సెట్ చేయండి. ఫోన్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా. ఇలాంటి కంటెంట్ మీకు కావాలనుకుంటే కనుక జేడీ డిటాక్స్ని ఫాలో అవ్వండి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.